విజయ్ దేవరకొండ గురించి మళ్ళీ రచ్చ మొదలైంది. లైగర్ సినిమా రిలీజ్ సమయంలో కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడని, రౌడీకి యాటిట్యూడ్ ఎక్కువని, 200 కోట్లు కొడతానంటూ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటని ఇలా ఒకటి కాదు ఎన్ని రకాల చర్చ జరిగిందో అంతకు మించి జరిగింది. ఒక్క లైగర్ విషయంలోనే కాదు, గతంలో కూడా రౌడీ పైనే ఎన్నో కామెంట్స్ వినిపించాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం నెగిటివిటీనే పాజిటివిటీగా మార్చుకుని డబుల్ ఫోర్స్తో దూసుకుపోతున్నాడు. ఖుషి సినిమా నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన రౌడీ ఈసారి ఫ్యామిలీ స్టార్తో 200 కోట్లు కొడతానని గట్టిగా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. అయితే నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ బాగానే అయ్యాయి. కానీ ఇప్పుడు మళ్ళీ రౌడీ గురించి రచ్చ మొదలైంది. విజయ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ తాను కూడా మిడిల్ క్లాస్ అని చెబుతూ వచ్చాడు. బండిలో పెట్రోల్ కూడా ఎప్పుడూ ఫుల్గా కొట్టించలేదని చెప్పాడు. పెళ్లి చూపుల తర్వాతే ఫుల్గా పెట్రోల్ కొట్టించేవాడినని చెప్పుకొచ్చాడు. దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ అతను మరీ అంత పూర్ కాదు, బాగా ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాడు అని కామెంట్స్ చేశాడు. దీంతో ఆ నెటిజన్ కి బేబీ నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అని, కంటెంట్ బాగోకపోతే మనం సినిమా చూడం, రిచ్ అని కంటెంట్ బాగుంటే ఆగిపోం. అతను ఎలాంటి అబద్ధాలు చెప్పట్లేదు. వాళ్ళు సింపుల్ మిడిల్ క్లాస్. శ్రీనగర్ కాలనీలో ఒక రెంటింట్లో ఉన్నప్పటి నుంచి విజయ్ నాకు తెలుసు అని రాసుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మృణాల్ ఠాకూర్ ను బైక్ పై ఎక్కించుకొని వచ్చాడు విజయ్. ఈ నేపథ్యంలో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ ఆ ఫ్లోలో ఒక బూత్ పదాన్ని వాడాడు. దీంతో పబ్లిక్ లో అలాంటి మాటలేంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ విషయంలోనే రచ్చ మామూలుగా జరగడం లేదనే చెప్పాలి. మరి ఈ సినిమాతో హిట్ కొట్టి రౌడీ వాళ్లకు ఆన్సర్ ఇస్తాడేమో చూడాలి.